ప్రెజెంట్ జనరేషన్లో ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఎవరైనా 10th క్లాస్ ఫెయిల్ అయిన వాళ్ళు ఉంటే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ 10th క్లాస్ ఎలాగోలా పాస్ అవడానికి చూస్తారు. మ్యాక్సిమం అక్కడితో వాళ్ళ చదువుని ఆపేయరు. కానీ 1960s టైంలో ఇండియాలో పరిస్థితి చాలా డిఫరెంట్గా ఉండేది. ఆ టైంలో పెద్దగా ఎవరు చదువుకొని ఉండేవాళ్ళు కాదు. అయితే శ్రీకాకుళంలో ఉన్న రాజాంలో 10th క్లాస్ ఫెయిల్ అయిన కుర్రాడు ఉండేవాడు. కానీ తన చదువుని మానేయకుండా 10th క్లాస్ పాస్ అయ్యి ఈరోజు ఇండియాలోనే 78th రిచెస్ట్ పర్సన్గా ఎదిగాడు. ఆయనే మిస్టర్ గ్రంథి మల్లికార్జునరావు. ఇండియాలో ఉన్న లీడింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ అయిన జిఎంఆర్ గ్రూప్ని స్టార్ట్ చేశారు. అనిల్ అంబానీ అండ్ అదానీ లాంటి వాళ్ళకి టఫ్ కాంపిటీషన్ ఇచ్చే రేంజ్కి జిఎంఆర్ గ్రూప్ ఎలా ఎదిగిందో నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. శ్రీకాకుళంలో ఉండే రాజాంలో ఒక మధ్య తరగతి కుటుంబం ఉండేది. అండ్ అందులో 7 పిల్లలు ఉండేవారు. అయితే వాళ్ళ నాన్నగారు బంగారం వ్యాపారం చేసేవారు. సో గ్రంథి మల్లికార్జునరావు 3వ. అండ్ వాళ్ళ ఇద్దరు అన్నీలు కూడా బంగారం వ్యాపారమే చేసేవారు. మల్లికార్జునరావు గారు 10th ఫెయిల్ అయ్యారు. సో ఇంట్లో మాత్రం ఇంకా చదువు మానేసి ఏదైనా పని చేసుకోమన్నారు. కానీ మల్లికార్జునరావు మాత్రం ఏదైనా సాధిద్దాం అని హోప్తో ఉండేవాడు. సో మళ్ళీ నెక్స్ట్ ఇయర్ బాగా చదివి 10th క్లాస్ పాస్ అయ్యారు. అండ్ తర్వాత ఆంధ్ర యూనివర్సిటీలో మెకానికల్ ఇంజనీరింగ్లో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశారు. చిన్న వయసు నుంచి వ్యాపారం చూస్తూ పెరిగిన జిఎంఆర్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయ్యాక వ్యాపారం చేద్దాం అనుకున్నాడు. కానీ 1970s టైంలో శ్రీకాకుళం లాంటి ఏరియాలో చదువుకున్న వాళ్ళు చాలా తక్కువ మంది. కానీ జిఎంఆర్ గారు ఇంజనీరింగ్ కంప్లీట్ చేశారు. అంత చదువు చదివి వ్యాపారం చేద్దాం అనుకోలేదు. సో ఏదైనా జాబ్ జాయిన్ అవుదాం అనుకున్నారు. సో రాజమండ్రిలో ఉన్న పేపర్ మిల్లో నెలకి 500 రూపాయల జీతానికి జాబ్ జాయిన్ అయ్యారు. కానీ 3 నెలల్లోనే జాబ్ మానేసి ఇంటికి వచ్చేశారు. అండ్ తర్వాత శ్రీకాకుళంలోని ఒక ఫ్యాక్టరీలో జాబ్ జాయిన్ అయ్యారు. ఇక్కడి దాకా జాబ్ చేసిన జిఎంఆర్ కొన్ని రోజులకి జాబ్ మీద ఇంట్రెస్ట్ పోయి బిజినెస్ చేద్దాం అనుకున్నారు. సో జాబ్ మానేసి ఇంటికి వస్తే వాళ్ళ నాన్నగారు తనకున్న ఆస్తి మొత్తాన్ని 3 కొడుకులకి పంచితే సుమారుగా 3 లక్షల రూపాయలు జిఎంఆర్ గారికి వచ్చాయి. సో ఈ 3 లక్షలతో ఏదైనా వ్యాపారం స్టార్ట్ చేద్దామని జిఎంఆర్ అనుకున్నాడు. కానీ మల్లికార్జునరావుకి అసలు వ్యాపారం చేసిన ఎక్స్పీరియన్స్ కానీ ఎలా చేయాలో నాలెడ్జ్ కానీ లేదు. సో ఆ టైంలో మల్లికార్జునరావు గారు వాళ్ళ ఇద్దరు అన్నీలు శ్రీకాకుళం ఏరియాలో దొరికే స్పైసెస్ అండ్ మిల్లెట్స్ని చెన్నైకి ఎక్స్పోర్ట్ చేసే బిజినెస్ చేసేవారు. సో కొత్త బిజినెస్ పెట్టకుండా వాళ్ళ అన్ని వాళ్ళతో జాయిన్ అయ్యి బిజినెస్ చేసేవారు. సో చెన్నైలో కొన్ని రోజులు బిజినెస్ చేసి అసలు బిజినెస్ ఎలా చేయాలి, డీలర్స్ అండ్ క్లయింట్స్తో ఎలా మాట్లాడాలని చాలా ఫండమెంటల్ బిజినెస్ లెసన్స్ని మల్లికార్జునరావు గారు ఆ టైంలో నేర్చుకున్నారు. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే వాళ్ళ అన్ని వాళ్ళతోనే తను ఫండమెంటల్ బిజినెస్ లెసన్స్ ని నేర్చుకున్నాడు. సో బిజినెస్ ఎలా చేయాలి అండ్ బిజినెస్ మీద నాలెడ్జ్ గెయిన్ చేశాక ఒక బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాడు. సో ఇప్పుడంటే చాలా టైప్స్ ఆఫ్ స్టార్టప్స్ అండ్ బిజినెస్లు ఉన్నాయి. కానీ 1970sలో అగ్రికల్చర్లో మాత్రమే ఏదైనా మంచి బిజినెస్లు ఉండేవి. సో 1978లో చెన్నైలో ఒక జూట్ మిల్ కొన్నాడు. అండ్ తర్వాత ఆ జూట్ మిల్లో వచ్చిన ప్రాఫిట్స్తో తన హోమ్ టౌన్ అయిన రాజాంలో కూడా ఒక జూట్ మిల్ ఓపెన్ చేశాడు. అండ్ తర్వాత ఒక షుగర్ ఫ్యాక్టరీని కూడా ఓపెన్ చేశాడు. అండ్ తర్వాత డిఫరెంట్ సెక్టార్స్ లోకి బిజినెస్ డైవర్సిఫికేషన్ చేశాడు. సో తర్వాత ఒక వైన్ ఫ్యాక్టరీని స్టార్ట్ చేశాడు. అండ్ ప్రతి నెల వైన్ ఫ్యాక్టరీ నుంచి 3 lakhs ప్రాఫిట్ వచ్చేది. కానీ దాని వలన సొసైటీకి ఏమీ యూజ్ లేదని అండ్ తర్వాత తన ప్రాఫిట్స్ ని బుక్ చేసుకోవడానికి విజయ్ మాల్యాకి వైన్ ఫ్యాక్టరీని అమ్మేశాడు. అండ్ 1990s వరకు చాలా బిజినెస్లు చేశాడు. అండ్ ఐఎన్జి వైశ్య బ్యాంక్ అండ్ కరూర్ వైశ్య బ్యాంక్ లో ఎక్కువ మొత్తంలో షేర్లు కొని మేజర్ స్టేక్ హోల్డర్ అయ్యాడు. కొన్ని సంవత్సరాల తర్వాత ప్రాఫిట్స్ ని బుక్ చేసుకోవడానికి ఆ బ్యాంక్స్ కి మళ్ళీ తన స్టేక్ ని అమ్మేశాడు. సో 1990s వరకు చాలా బిజినెస్లు చేసి కొన్ని వాటిలో సక్సెస్ అయితే కొన్నిట్లో ఫెయిల్ అయ్యాడు. సో 1990s ముందు వరకు ఏ బిజినెస్ చేయాలన్నా చాలా లైసెన్స్లు అండ్ పర్మిషన్లు ఉండాలి. సో చాలా అగ్రికల్చర్ బిజినెస్లు మాత్రమే ఎక్కువగా అందరూ చేసేవారు. ఎందుకంటే మన దేశం యొక్క మేజర్ రెవెన్యూ సోర్స్ కూడా అగ్రికల్చరే కాబట్టి. కానీ 1992 ఎకనామిక్ రీఫార్మ్స్ తర్వాత చాలా ప్రైవేట్ కంపెనీలు ఇండియాకి వచ్చాయి. సో ఆ టైంలో చాలా బిజినెస్ ఆపర్చునిటీస్ కూడా పెరిగాయి. సో అగ్రికల్చర్నే కాకుండా ఆ టైంలో ఇండియన్ గవర్నమెంట్
పవర్ ప్లాంట్స్, హైవేస్ మీద కూడా కాన్సన్ట్రేషన్ చేయడం స్టార్ట్ చేసింది. అండ్ ఆ టైంలో ఓన్లీ గవర్నమెంట్ మాత్రమే కొత్త కొత్త ప్రాజెక్ట్స్ని నిర్మించేది. సో ప్రైవేట్ కంపెనీస్ని కూడా 1992 తర్వాత అలౌ చేయడం స్టార్ట్ చేసింది. దీనినే ఎకనామిక్ రీఫార్మ్స్ అంటారు. ఈ ఎకనామిక్ రీఫార్మ్స్ గురించి నేను డీటెయిల్డ్ వీడియో చేశాను, వీలైతే దాన్ని ఒకసారి చెక్ చేయండి. సో బ్యాక్ టు ద కాన్సెప్ట్. ఈ ఎకనామిక్ రీఫార్మ్స్లో లైసెన్స్ని క్యాన్సిల్ చేయడం వల్ల అండ్ ప్రైవేట్ కంపెనీస్ని బిజినెస్ చేసుకోవడానికి అలౌ చేయడం వల్ల ఇది ఒక మంచి ఆపర్చునిటీగా జిఎంఆర్ అనుకొని తన దగ్గర ఉన్న డబ్బులతో చెన్నైలో ఒక పవర్ ప్లాంట్ ఓపెన్ చేశాడు. సో ఇలా ఇన్ఫ్రాస్ట్రక్చర్లోకి జిఎంఆర్ గ్రూప్ ఎంటర్ అయ్యింది. అండ్ తర్వాత కోల్, పవర్ ప్లాంట్స్ అండ్ హైవేస్లోకి జిఎంఆర్ గ్రూప్ని ఎక్స్పాండ్ చేశాడు. అండ్ తన హోమ్ టౌన్ అయిన రాజాంలో జిఎంఆర్ కాలేజ్ అండ్ హాస్పిటల్ని స్టార్ట్ చేశాడు. అండ్ జిఎంఆర్ గ్రూప్ యొక్క అన్ని బిజినెస్లు బాగా నడుస్తున్నాయి. అండ్ 1999 అండ్ 2000s టైంలో అప్పటి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ హైదరాబాద్లో ఎయిర్పోర్ట్ కడదామని ప్లాన్ చేస్తుంది. సో ఈ ఆపర్చునిటీని జిఎంఆర్ మిస్ అవ్వకూడదు అనుకున్నాడు. సో ఇప్పటి వరకు నేను చెప్పిందంతా అర్థమైంది కదా. ఇప్పటి నుంచి నేను చెప్పేది ఏది మీకు అర్థం కావాలన్నా మీకు ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ గురించి తెలియాలి. 2003 ముందు వరకు ఇండియాలో ఎయిర్పోర్ట్స్ని సెంట్రల్ గవర్నమెంట్ సబ్సిడరీ కంపెనీ అయిన ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఏఏఐ మాత్రమే కట్టేది అండ్ ఆపరేట్ చేసేది. కానీ ఎకనామిక్ రీఫార్మ్స్ తర్వాత ప్రైవేటైజేషన్ ఆర్ డిస్ఇన్వెస్ట్మెంట్ అనే ప్రాసెస్ ద్వారా బోత్ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ కంపెనీస్ ఎయిర్పోర్ట్స్ని బిల్డ్ చేసుకునేలా ఒక రూల్ని తీసుకొచ్చారు. సో డైరెక్ట్గా ప్రైవేట్ కంపెనీస్ చేతిలో పెట్టకుండా ఒక మోడల్ని క్రియేట్ చేశారు. అదే పీపీపీ మోడల్, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్ ఆర్ P3 మోడల్. సో ఈ మోడల్ ప్రకారం గవర్నమెంట్ పూర్తిగా ఎయిర్పోర్ట్స్ని రన్ చేయదు అండ్ ప్రైవేట్ కంపెనీ కూడా పూర్తిగా ఎయిర్పోర్ట్స్ని రన్ చేయలేదు. గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ కంపెనీస్ కలిపి ఒక కొత్త కంపెనీని ఫామ్ చేస్తాయి అండ్ ఆ కంపెనీయే ఎయిర్పోర్ట్స్ని మేనేజ్ చేస్తుంది. అండ్ ఎయిర్పోర్ట్స్లో వచ్చిన ప్రాఫిట్ని బోత్ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ కంపెనీస్ పంచుకుంటాయి. సో ఇప్పుడు ఈ పీపీపీ మోడల్ వలన ఉన్న బెనిఫిట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, గవర్నమెంట్ ఎయిర్పోర్ట్ని కానీ ఏదైనా ప్రాజెక్ట్ని కానీ కంప్లీట్ చేయాలంటే చాలా లేట్ అవుతుంది. కానీ ప్రైవేట్ కంపెనీ ఇన్వాల్వ్ అయితే ప్రాఫిట్స్ కోసం ప్రాజెక్ట్ని ఫాస్ట్గా కంప్లీట్ చేస్తుంది. సో ప్రాఫిట్స్ కోసం ఆన్ టైంలో ప్రాజెక్ట్ని కంప్లీట్ చేస్తారు. సో ప్రాఫిట్స్ కూడా ఆన్ టైంలో వస్తాయి. సో జూన్ 2003లో కేరళలో ఉన్న కొచ్చిన్ ఎయిర్పోర్ట్ని ప్రైవేటైజ్ చేశారు. తర్వాత మిగతా ఎయిర్పోర్ట్స్ని కూడా ప్రైవేటైజ్ చేయడం స్టార్ట్ చేశారు. సో 2003లో ఈ ఆపర్చునిటీని మిస్ చేసుకోకూడదు అనుకున్న జిఎంఆర్ ఎయిర్పోర్ట్స్ అనే కంపెనీని స్టార్ట్ చేశాడు. అండ్ ఎయిర్పోర్ట్ని కట్టాలంటే ఎక్స్పీరియన్స్ ఉండాలి అండ్ బిడ్డింగ్లో పార్టిసిపేట్ చేయాలన్నా కూడా చాలా ఎక్స్పీరియన్స్ ఉండాలి. సో జిఎంఆర్ గ్రూప్ ఏం చేసిందంటే మలేషియన్ ఎయిర్లైన్స్తో జిఎంఆర్ గ్రూప్ పార్ట్నర్షిప్ చేసుకుంది. సో వీళ్ళిద్దరూ కలిపి ఒక కొత్త ఎయిర్పోర్ట్స్లో బిడ్డింగ్ వేసి ఎయిర్పోర్ట్స్ని కట్టడం స్టార్ట్ చేశారు. సో హైదరాబాద్ ఎయిర్పోర్ట్ బిడ్డింగ్లో పార్టిసిపేట్ చేసి జిఎంఆర్ గ్రూప్ బిడ్డింగ్లో గెలిచింది. అండ్ పీపీపీ మోడల్లో చెప్పినట్టుగా ఒక కంపెనీని ఫామ్ చేస్తారని చెప్పాను కదా. సో హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ GHIAL కంపెనీని ఫామ్ చేశారు. అండ్ అందులో జిఎంఆర్ గ్రూప్కి 63% స్టేక్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్కి 13% స్టేక్ అండ్ స్టేట్ గవర్నమెంట్కి 13% స్టేక్ అండ్ మలేషియన్ ఎయిర్పోర్ట్ హోల్డింగ్స్కి 11% స్టేక్ ఉంది. అండ్ తర్వాత బోత్ ఢిల్లీ అండ్ ముంబై ఎయిర్పోర్ట్స్ బిడ్డింగ్లో జిఎంఆర్ గ్రూపే మళ్ళీ బిడ్డింగ్ గెలిచింది. కానీ 2007 టైంకి ఒక రూల్ ఉండేది. ఒకే కంపెనీ రెండు పెద్ద ఎయిర్పోర్ట్స్ని అట్ ఏ టైం మెయింటైన్ చేయకూడదని. సో ఒక్క ఎయిర్పోర్ట్ని మాత్రమే చూస్ చేసుకోవాలి. సో ఢిల్లీ ఎయిర్పోర్ట్ని జిఎంఆర్ గ్రూప్ చూస్ చేసుకుంది. ఆ టైంలోనే బిడ్డింగ్లో అనిల్ అంబానీ మీద కోర్టులో జిఎంఆర్ గ్రూప్ కేసు కూడా గెలిచింది. అండ్ తర్వాత ముంబై ఎయిర్పోర్ట్ అనేది జీవీకే గ్రూప్ చేతిలోకి వెళ్ళిపోయింది. అండ్ తర్వాత గ్రీస్, ఫిలిప్పైన్స్, ఇండోనేషియా లాంటి కంట్రీస్లో ఎయిర్పోర్ట్స్ కట్టింది. అండ్ తర్వాత ఇస్తాన్బుల్, టర్కీ కంట్రీలోనే ఒక ఇంపార్టెంట్ సిటీ, అక్కడ కూడా ఎయిర్పోర్ట్ అనేది జిఎంఆర్ గ్రూపే బిడ్డింగ్లో గెలిచి కట్టింది. ఇండియాలో అయితే ఢిల్లీ ఎయిర్పోర్ట్, హైదరాబాద్ ఎయిర్పోర్ట్, గోవా ఎయిర్పోర్ట్ అండ్ కర్ణాటకలో ఉన్న బేదర్ ఎయిర్పోర్ట్ని కూడా జిఎంఆర్ గ్రూపే కట్టింది. అప్కమింగ్ ప్రాజెక్ట్ ఏంటంటే భోగాపురం ఎయిర్పోర్ట్. ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ని కూడా వైజాగ్లో జిఎంఆర్ గ్రూపే కడుతుంది. అండ్ 2020s వచ్చేటప్పటికి జిఎంఆర్ ఇన్ఫ్రా, జిఎంఆర్ ఎనర్జీ, జిఎంఆర్ ఎయిర్పోర్ట్స్ లాంటి సబ్సిడరీ కంపెనీస్తో జిఎంఆర్ గ్రూప్ ఇండియాలో బిజినెస్లు చేస్తుంది. అండ్ ఎనర్జీ సెక్టార్లో 11 పవర్ ప్లాంట్స్ని ఆల్రెడీ జిఎంఆర్ గ్రూప్ రన్ చేస్తుంది. అండ్ మరో 4 కొత్త పవర్ ప్లాంట్స్ని జిఎంఆర్ గ్రూప్ కడుతుంది. చెప్పాలంటే ఇన్ఫ్రాలోకి జిఎంఆర్ గ్రూప్ వచ్చాక గ్లోబల్గా జిఎంఆర్ గ్రూప్ ఎదిగింది. జిఎంఆర్ గ్రూప్ ఇన్ఫ్రాలోకి రావడం
రావడం ఒక మైల్ స్టోన్. అండ్ మల్లికార్జున రావు గారి యొక్క విజన్ అనేది ఎంత బాగా పనిచేసిందో నేను సపరేట్ గా చెప్పనక్కర్లేదు. సో జిఎంఆర్ గ్రూప్ ఒక మల్టీనేషనల్ కాంగ్లోమెరేట్. అంటే ఒక కంపెనీ చాలా సెక్టార్స్లో బిజినెస్ చేస్తే ఆ కంపెనీస్ని కాంగ్లోమెరేట్ కంపెనీస్ అంటారు. అండ్ ఆ కాంగ్లోమెరేట్ కంపెనీస్ అన్రిలేటెడ్ బిజినెస్ని ఎక్కువగా చేస్తాయి. అండ్ జిఎంఆర్ గ్రూప్ కూడా చాలా అన్రిలేటెడ్ బిజినెస్లు చేసి కొన్ని వాటిలో ఫెయిల్ అయితే కొన్ని వాటిలో చాలా బాగా సక్సెస్ అయింది. అండ్ ఇప్పుడు ఇండియాలోనే సెకండ్ లార్జెస్ట్ ఇన్ఫ్రా కంపెనీగా జిఎంఆర్ గ్రూప్ ఎదిగింది. అండ్ 3 లక్షలతో స్టార్ట్ అయిన జిఎంఆర్ గ్రూప్ జర్నీ ఈ రోజు $3.99 బిలియన్ కంపెనీగా ఎదిగింది. అండ్ ఇండియాలో 78th రిచెస్ట్ పర్సన్గా గ్రంథి మల్లికార్జున రావు గారు ఉన్నారు. సో ఇప్పుడు గ్రంథి మల్లికార్జున రావు గారి దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సిన బిజినెస్ లెసన్స్ ఏంటో చూద్దాం. స్ట్రాటజీ నెంబర్ 1, మూవ్ విత్ ద ట్రెండ్. ఈ స్ట్రాటజీ ఫాలో అవని కంపెనీస్ లైక్ సోనీ, పానాసోనిక్ అండ్ ఇంటెల్ ఈ రోజు మూతపడే సిచ్యువేషన్కి వచ్చేసాయి. 1970sలో అగ్రికల్చర్లో జూట్ మిల్స్ అండ్ షుగర్ ఫ్యాక్టరీస్ పెట్టడం అనేది ఒక ట్రెండ్ కాబట్టే ఆ రోజు ఆ బిజినెస్లు చేశారు. అండ్ 2000sలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్టార్ ఒక మంచి సెక్టార్. సో కాబట్టే అందులో బిజినెస్లు స్టార్ట్ చేశారు. సో బిజినెస్ డైవర్సిఫికేషన్ చేసి ఫ్యూచరిస్టిక్గా ఆలోచించడం వల్లనే ఈరోజు జిఎంఆర్ గ్రూప్ ఈ పొజిషన్లో ఉంది. సో ఈ వీడియో నుంచి మంచి బిజినెస్ లెసన్స్ నేర్చుకున్నారు అనుకుంటున్నాను. స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ కానీ ఇన్వెస్టింగ్ కానీ చేయాలంటే చాలా నాలెడ్జ్ ఉండాలి. సో ఏ నాలెడ్జ్ లేకుండా డబ్బులు సంపాదించాలంటే దానికి బెస్ట్ ఆప్షన్ కాపీ ట్రేడింగ్. కాపీ ట్రేడింగ్ అంటే ప్రొఫెషనల్ ట్రేడర్స్ యొక్క ట్రేడ్స్ని మనం సింపుల్గా కాపీ చేయడాన్నే కాపీ ట్రేడింగ్ అంటారు. అయితే ఇదేమీ ప్రమోషన్ కాదు. నేను మన తెలుగులో గమనించిన దాని ప్రకారం జస్ట్ ఇన్వెస్ట్ అండ్ రెస్ట్ అనే ఛానల్ యొక్క కాపీ ట్రేడింగ్ లింక్ అనేది మంచి ప్రాఫిట్స్ని జనరేట్ చేస్తుంది. వీలైతే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. సో హోప్ యూ లైక్ ద వీడియో అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.